ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు లక్ష రకాలుగా ఆలోచించినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు. అసలు అరే ఇలాంటి డిసిషన్ తీసుకున్నామేంటి అనే ఫీలింగ్ ఉండకూడదని అంటున్నారు కీర్తి సురేష్. ఇప్పుడు డెసిషన్ల గురించి డీటెయిల్గా చర్చేందుకు అంటారా? చూసేద్దాం పదండి. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చావాను పక్కన పెట్టే పరిస్థితే లేదు. బోర్డర్లు దాటి మరీ అందరినీ మెప్పించింది ఆ సినిమా. ఓన్లీ హిందీలోనే 750 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రూవ్ చేసుకుంది. మరి ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ని ముందు ఎవరికి ఆఫర్ చేశారో తెలుసా? చావాలో రష్మిక నటించిన యేసుబాయ్ రోల్ని ముందు మన కీర్తి సురేష్కి ఆఫర్ చేశారట. అయితే ఆమె అప్పటికే బేబీజాన్ సినిమాకి కాల్ షీట్లు కేటాయించేశారట. 2 సినిమాల డేట్లు క్లాష్ కావడంతో బేబీజాన్ వైపే మొగ్గు చూపారట కీర్తి. అలా చావా సినిమా మిస్ అయింది మహానటికి. ఈ సినిమానే కాదు, అంతకుముందు సౌత్లో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ని, ఒక టాలెంటెడ్ డైరెక్టర్తో పనిచేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నారట కీర్తి సురేష్. పొన్నియిన్ సెల్వన్లో త్రిష నటించిన కుందవై క్యారెక్టర్ కోసం ముందు కీర్తి సురేష్నే అప్రోచ్ అయ్యారట మణిరత్నం. అయితే ఆ టైంలో కీర్తి అన్నాతే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారట. దాంతో మణిరత్నానికి సారీ చెప్పేశారట. కాల్ షీట్ల కారణంగా కీర్తి వదులుకున్న 2 సినిమాలకి బంపర్ క్రేజ్ వచ్చింది. ఆమె కమిట్ అయిన సినిమాలు ఆ రేంజ్లో హల్చల్ చేయలేకపోయాయన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. మనం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, సక్సెస్ కోసం ఆల్రెడీ ఇచ్చిన మాటను వదులుకోకూడదు అన్నది కీర్తి చెప్తున్న మాట.